హలో అందరికీ. ఈరోజు 'గుండె నిండా గుడిగంటలు' లేటెస్ట్ ఎపిసోడ్‌లో మీ అమ్మ మా నాన్నతో సరిగ్గా పొట్లాడి ఉంటే, ఈ ముగ్గురికి నేను తల్లినయ్యేదాన్ని అని పారిజాతం అంటుంది. తరువాత సత్యం కుటుంబం లోపలికి వెళ్ళినా కూడా పారిజాతం వాకిట్లోనే చూస్తూ ఉంటుంది. దాంతో సుశీల పనిమనిషి చంద్రిని తిడుతుంది. మాట్లాడితే నువ్వు పైకి వస్తున్నావు. నువ్వు కూడా సత్యంపై మనసు పడ్డావా ఏంటి? అని పారిజాతం అంటుంది. దాంతో వీపు మీద ఒక్కటిస్తాను. ఎల్లహే! అని చంద్రి వారించడంతో పారిజాతం వెళ్ళిపోతుంది. తర్వాత అంతా ఇంట్లోకి వెళతారు. మనోజ్‌కు, రవికి 2 రూమ్స్ చూపించి అందులోకి వెళ్ళమంటుంది ప్రభావతి. చూసావా నాన్న? వాళ్ళిద్దరూ ఆస్తులు ఉన్నోళ్ళు కాబట్టి బెడ్స్ ఉన్న గదుల్లోకి పంపించింది. నేను డ్రైవర్ను. నా భార్య పూలమ్మేది కాబట్టి మమ్మల్ని పట్టించుకోవట్లేదు. నేను ఈ నేలపైనైనా పడుకుంటాను. కానీ నా భార్య సంగతి చూసుకోవాలిగా, ఇబ్బంది పెట్టకూడదుగా అని బాలు అంటాడు. నీకేం కర్మరా, మీరు నా రూమ్ తీసుకోండి. మీరు ఉన్నన్ని రోజులు ప్రభావతి ఈ నేలపైనే పడుకోవాలి అని సుశీల ఆర్డర్ వేస్తుంది. దాంతో ప్రభావతి షాక్ అవుతుంది. నీకు నవారు మంచం ఇస్తాన్రా అని సత్యంతో అంటుంది సుశీల. దాంతో నవ్వేసిన సత్యం, అది పెద్దరాయుడు తీర్పు, ఇకపై నేలపైనే పడుకోవాలి. మనోజ్ రవికి గదులు ఇచ్చి బాలును మాత్రం పట్టించుకోనందుకు నీకు మా అమ్మ వేస్తున్న శిక్ష ఇది అని అంటాడు. ఈ పల్లెటూరులో ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా సర్దుకోవాలో అని మనోజ్ అంటాడు. మన రూమే అగ్గిపెట్టెలా ఉంటుంది. ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది. మన ఇంటికి ఎవరైనా వస్తే ఆరు బయట పడుకోవాలి. ఇక్కడ చాలా విశాలంగా ఉంది. ఏదో ప్యారిస్ నుంచి వచ్చినట్లు ఫోజ్ కొడతావేంటి అని మనోజ్కు రోహిణి చురకలు వేస్తుంది. అవును, మీ మలేషియా మామయ్య వస్తే ఎక్కడ ఉంటారు అని మనోజ్ అనుమానం వ్యక్తం చేస్తాడు. దాంతో రోహిణి ఆలోచనలో పడిపోతుంది. అమ్మో, ఆయన మలేషియా నుంచి వస్తున్నట్లు చెప్పాను. ఇక్కడ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకుండా డౌట్ వస్తుంది. వెంటనే ఫారెన్ నుంచి వచ్చినట్లు బిహేవ్ చేయమని చెప్పాలి అని అనుకుంటుంది రోహిణి. ఇక మనోజ్తో మలేషియా మామయ్య ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటారో లేదో మంచి రూమ్ చూసి ఇవ్వాలి. మనం ఉంటున్న గది ఇచ్చి మనం వేరే చోట ఉందామని రోహిణి అంటుంది. దాంతో మనోజ్ మరింత చిరాకు పడతాడు. ఆయన వస్తే మనం వేరే గదిలోకి వెళ్ళడం ఏంటి అని కసురుకుంటాడు. ఇదే విషయం ప్రభావతికి చెబితే మనోజ్కు సర్ది చెప్తుంది. తర్వాత రోహిణి మామయ్య గురించి బాలు మీనాతో మాట్లాడతాడు. నాకెందుకు ఆ పార్లర్ అమ్మను చూస్తుంటే తేడా కొడుతుంది. ఎందుకో టెన్షన్ పడుతుంది. చాటుగా వెళ్ళి ఎవరితోనో సీక్రెట్గా మాట్లాడుతుంది. ఏదేదో దాచిపెడుతుంది. అదేంటో కనుక్కోవాలి అని బాలు అంటాడు. మీకు అందరి మీద అనుమానాలే అని మీనా అంటుంది. నేను మాట్లాడేది వేరులే. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు పుట్టింటి నుంచి ఒక్కరూ రాలేదు. ఇప్పుడెందుకు ఆ మలేషియా మామగాడు మన ఇంటికి రాకుండా ఈ పల్లెటూరుకు వస్తున్నాడు? చెప్తా, వాడెవడో రానివ్వు. ఎట్లాగైనా వాణ్ణి పట్టుకొని ఈ పార్లరమ్మ సంగతి ఏంటి తెలుసుకుంటా. అన్ని విషయాలు బయటికి తీస్తా అని బాలు అంటాడు. తర్వాత మలేషియా నుంచి రోహిణి మామ అంటూ మటన్ కొట్టు మాణిక్యం ఎంట్రీ ఇస్తాడు. అతన్ని విపరీతమైన ప్రశ్నలు అనుమానంగా అడుగుతాడు బాలు. దానికి రోహిణి కవర్ చేస్తుంది. సందర్భం దొరికిన ప్రతిసారి రోహిణి మామయ్యను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ నిజం బయటకు లాగేందుకు ప్రయత్నిస్తుంటాడు బాలు. దాంతో ప్రతిసారి కవర్ చేయలేక రోహిణికి తల ప్రాణం తోకలోకి వచ్చినట్లు అవుతుందని అనుకుంటుంది. అలా మలేషియా మామయ్య అని రావడం ఏంటో గాని అడుగడుగునా గండం ఏర్పడుతుంది అని తనలో తానే బాధపడుతుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో తర్వాత సత్యం చిన్ననాటి ప్రియురాలు పారిజాతం సుశీల ఇంటికి వస్తుంది. ఏమైనా కావాలని ప్రేమగా అడుగుతుంది. అప్పుడు లవ్ స్టోరీ అడుగుతాడు బాలు.
దాంతో సత్యంపై పెంచుకున్న ప్రేమను పారిజాతం చెప్తుంది. దాంతో అంతా ఆశ్చర్యపోతారు. ప్రభావతి మాత్రం ఇదేం కర్మరా నాయనా అనుకుంటూ ఫీల్ అవుతుంది. అక్కడితో గుండె నిండా గుడిగంటలు సీరియల్ ముగుస్తుంది. థ్యాంక్ యూ.